చేసినట్లయితే మనం ప్రతిరోజు చేసే ధ్యానానికంటే అమావాస్య పౌర్ణమి ధ్యానాల్లో ఎనర్జీని ఎక్కువగా పొందగలము. అందుకొరకే దాన్ని మనం వినియోగించుకోవాలి. ఇంకా సింగిల్గా కాకుండా సామూహికంగా అందరము ఒకే చోట కూర్చొని ధ్యానం చేస్తే ఇంకా ఎక్కువ ఎనర్జీని పొందుతాం. ఎప్పుడైనా కానీ ఒకరు కూర్చొని చేసే ధ్యానానికంటే 10-20 మంది కూర్చొని చేసే ధ్యానానికి చాలా ఎనర్జీ ఉంటుంది. కాబట్టి మన పత్రిజ్ గారు కూడా ప్రతి పౌర్ణమి అమావాస్య ధ్యానాలను చేసుకోమని 18 ఆధార సూత్రాలు తెలియజేసినట్టు రమా మేడం దేవి కూడా ప్రతి నెల మీ అందరితో ప్రతి పౌర్ణమి ప్రతి అమావాస్య ధ్యానాలు చేయిస్తూ మీకందరూ కూడా ఎనర్జీని పెంచడానికి ప్రతి క్లాసు ఒక మాస్టర్ని పిలిపించి ప్రతి సండే కూడా మీ అందరికీ ఎంతో జ్ఞానాన్ని తెలియజేస్తున్న రమా మేడం గారు గట్టిగా మీ ఆత్మజ్ఞానము మీరందరూ నేర్చుకోవాలి. అందరూ ధ్యానం కావాలి. అందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడే తాను అంటే ఏమిటి, నేను చేయవలసింది ఏంటి, నా ధర్మాలేంటి, నా కర్తవ్యం ఏంటి అని ఎవరికి వారు తెలుసుకుంటారు అనే పద్ధతితోటి తన గురించి తాను తెలుసుకోవడం కాకుండా తన ధర్మాలు తన కర్తవ్యాల గురించి కూడా అందరూ తెలుసుకున్నట్టయితే అందరూ గొప్పగా జీవించచ్చు, భవిష్యత్తు బంగారు పాట చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తను ఎంతో శ్రమపడి ఎన్నో విలేజ్లకు తిరుగుతూ ఎన్నో సప్తాహాలు ఏర్పాటు చేస్తూ ఎన్నో శాకాహారాలలో పాల్గొంటూ తన చేత్తోటే అందరికీ వంటలు చేస్తూ భజన చేస్తూ అందరినీ కూడా ధ్యానమయంలో జ్ఞానమయంలో అందరికీ ఉంచాలన్న ఉద్దేశంతో తను నిరంతరం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు రెడ్పల్లి గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. కానీ అనివార్య కారణం అంటే బస్సులు సరిగ్గా దొరకపోవడం వల్ల లేట్ మాత్రం అయింది. దానికి నేనే సారీ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక క్లాస్కు చెప్పినప్పుడు చెప్పే సమయానికన్నా మొదలే రావాల్సింది మాస్టర్ బాధ్యత. కానీ అనుకోకుండా ఒక చిన్న ప్రోగ్రామ్ మా ఇంట్లో జరిగింది. బస్సు ప్రాబ్లంతో ఇంకా కొంచెం ఇబ్బంది అయింది. ఇక సాధన లేకుండా జ్ఞానానికైనా వద్దామన్నట్టు రావడం జరిగింది. లేట్ అయినందుకు అందరికీ క్షమాపణ కోరుతున్నాను నేనే. ఎందుకంటే ఒక మాస్టర్ బాధ్యత ఏంటంటే చెప్పే సమయానికన్నా ముందే ఉండాలి. అది తన కర్తవ్యం, తన బాధ్యత. కానీ నేను చెప్పాను నా ఇష్టం నట్టు వెళ్తామంటే అది సరి అయిన ధర్మం కాదు. కాబట్టి మనం ఈరోజు మానవ ధర్మాల గురించి తెలుసుకుంటాం. మానవుడు మీరంతా రోజు సాధన చేస్తున్నారు, జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు, సాధనలో నిమగ్నమయ్యారు, జ్ఞానం పొందుతున్నారు. మరి ఎంతవరకు జ్ఞానం పొందారు, మరి నా బాధ్యత ఎంత, మరి నేను ఏమి చేస్తున్నాను, ఈ సాధనతో నా జ్ఞానాన్ని పొందానా లేదా, మరి నేను నా ధర్మపరంగా నేను ఏమేమి నిర్వర్తించాలి, సాధన చేస్తున్నప్పుడు ఎలా ఉన్నా, సాధన చేయకముందు ఎలా ఉన్నా, మరి నా ధర్మాలు ఏంటివి, నా కర్తవ్యాలు ఏంటి. ప్రతి మానవుడు ఎవరికి వారే తెలియజేసుకుంటూ అలా తన ధర్మాలను తన కర్తవ్యాలను నిర్వర్తించుకున్నప్పుడే మానవుడు పరిపూర్ణ మానవుడిగా ఎదగడానికి అవకాశం అనేది ఉంది. అందరికీ ఉన్నాయి కుటుంబాలు. స్త్రీకి కుటుంబం ఉంది, పురుషునికి కుటుంబం ఉంది. చూడు, ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వాటికి కూడా కుటుంబం ఉంది. కానీ వాటికి కుటుంబం ఉంది కానీ ఇప్పటికి కొన్ని ధర్మాలు అనేవి తెలియవు. వాటికి నచ్చినట్టు వాళ్ళు నడుచుకుంటాయి. కానీ మానవ జన్మ తీసుకున్న తర్వాత ఈ సృష్టిలో మానవుడికి కొన్ని సిద్ధాంతాలు ధర్మాలు నిర్ణయించడం. ఆ సిద్ధాంతాల ప్రకారము ధర్మాల ప్రకారము మనము నడుచుకున్నట్లయితే మన జీవితము బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దబడుతుంది. మరి మానవుడు పాటించవలసిన ధర్మాలు 4 రకాలుగా ఉన్నాయి. మీరందరూ వినే ఉంటారు, మీకు అందరికీ తెలిసే ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఫ్రెండ్స్ లాగా కూర్చొని మాట్లాడుకున్నట్టు చర్చించుకున్నట్టే. నేనేమో మాస్టర్ కాదు, మీరేమో స్టూడెంట్స్ కాదు, అందరికీ అన్నీ తెలిసే. కానీ ఒక్కసారి వాటిని గుర్తు చేసుకుందాం.
మానవుడిగా తన ధర్మాలు 4 రకాలుగా. 1 శారీరక ధర్మము, 2 సంసార ధర్మము, 3 సంఘ ధర్మము, 4 ఆత్మధర్మం. ఈ 4 ధర్మాలు ఎప్పుడైతే మానవుడు తన విధి బాధ్యతతో నిర్వర్తిస్తుంటాడో పరిపూర్ణ మానవుగా ఎదగడానికి, జీవించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మరి శారీరక ధర్మము అంటే తెలుసు. శారీరకంగా ఆత్మ ఈ శరీరాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆత్మ శరీరం తీసుకొని వచ్చింది, కానీ ఆత్మ సౌందర్యం కోసము, మేకప్ కోసము, తన సౌష్టం కోసము, తన అందం కోసము, తన నచ్చిన రీతిలో శరీరాన్ని ఉపయోగించుకోవడం కాదు. ఆత్మకు అనుకూలంగా శరీరాన్ని ఉంచుకోవడం. ఆత్మే తీసుకొచ్చుకుంది శరీరాన్ని. ఆత్మ లేకపోతే శరీరానికి ఏం విలువ లేదు. మనందరికీ తెలుసు. ఆత్మ ఉన్నంతసేపే ఒక శివుడుగా, ఒక భగవంతుడుగా మనము గుర్తింపబడతాం. ఎప్పుడైతే ఆత్మ శరీరం నుంచి బయటకు వెళ్ళిందో ఈ శరీరం ఏమైపోతుంది? శవమైపోతుంది. మరి ఆత్మ ఉన్నంతసేపే మనము శివుడు, భగవంతుడు. మరి ఆ శరీరాన్ని దేనికి వినియోగించుకోవాలి? అప్పుడు ఆత్మ కొరకు శరీరాన్ని వినియోగించుకోవాలి. ఆత్మ కొరకు, ఆత్మ లాభం కోసము శరీరంతో సాధన చేయాలి. మరి శరీరం బాగుంటేనే ఆత్మ బాగుంటుంది. శరీరాన్ని బట్టే ఆత్మ. శరీరాన్ని చూడడానికి ఆరోగ్యకరంగా ఉంటే ఆత్మ ఆరోగ్యకరంగా ఉంటుంది. శరీరము బక్క చిక్కిపోయి, అలసిపోయి, నలిగిపోయి ఉన్నట్టయితే ఆత్మ కూడా అలాగే ఉంటుంది. చూడు, మనం ఆరోగ్యంగా ఉంటేనే హుషారుగా ఉండగలుగుతాం. కొంచెం సుస్తయిందనుకో, అలసటగా ఉండి లేవలేకపోతే ఎన్నో రోజుల నుంచి పన్నట్టు భావిస్తూ ఉంటాం. ఒక్కరోజు జ్వరం వస్తేనే శక్తి క్షీణించినట్టు ఉంటుంది. అంటే ఈ శరీరము ఎంత ఆరోగ్యంగా ఉంటే ఆత్మ అంత ఆనందంగా ఉంటుంది. అంటే ఈ శరీరము ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మరి ఎవరికి? మనదే. శరీరము ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అప్పుడే ఆత్మ చాలా బాగుంది. అందం కోసం తెచ్చుకోలేదు, అలంకారం కోసం తెచ్చుకోలేదు, కోరికల కోసం తీసుకొచ్చుకోలేదు. కానీ ప్రాపంచికంగా ఈ శరీరాన్ని దేనికోసం ఉపయోగించుకున్నాము? ఇప్పుడు చెప్పుకున్న అన్నిటి కోసం ఉపయోగించుకున్నాము. అందం కోసము, అలంకారం కోసము, సౌష్టం కోసము. ఈ దేహాన్ని మంచి అందరు చూస్తే అబ్బా ఎంత బాగుందని అనిపించుకోలే విధంగా వస్త్రాలంకరణ, నగలతో అలంకరణ ఎంతో దీన్ని తయారు చేసి ఉంచాము. ప్రాపంచికంగా సుఖపెట్టాము, కారులో దింపాము, దానికి ఎన్నో భోగాలను కనిపించాము, దాన్ని ఎంతో అపురూపంగా చూసుకున్నాము. ఈ శరీరమే నేను అన్నట్టు భావించాము. శరీరం లేకపోతే నేను లేనేమో అన్నట్టు దాని సుఖం కోసమే, దాని కోరికల కోసమే, దాని అవసరాల కోసమే మనం ఎన్నో రకాల తాపత్రయపడ్డాము. కానీ ఈ శరీరం వచ్చింది ఆత్మ తీసుకొని రావడం. మరి ఈ ఆత్మకు శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరి అయిన ఆహారాన్ని మనం అందించాలి. మన శరీరం బలంగా ఉంటేనే ఆత్మ బలంగా ఉంటుంది. సరే, ఇవన్నీ పక్కకు పెడదాం. అందం కానీ, సౌష్టం కానీ, ఈ శరీరానికి ఉపయోగించేవన్నీ పక్కకు పెట్టినా అన్నీ ఉండాలి. దేంతో ఉండాలి? ఇంపార్టెంట్ ఫస్ట్ మనం సరి అయిన ఆహారానికి అవకాశం ఇవ్వాలి. సరికాని ఆహారానికి అవకాశం ఇచ్చి శరీరాన్ని దోషపూరితంగా తయారు చేసుకున్నాము ప్రాపంచికంగా. ఇంతవరకు మనకు తెలియకనో తెలుసో ఎన్నో రకాల పనికిరాని ఆహారాన్ని తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చామో, జ్ఞానాన్ని పొందుతున్నామో, మనం తీసుకోవలసిన ఆహారం ఏమిటి అనేది పత్రిజ్ గారు మనకు
చక్కగా తెలియజేయడం. ఫస్ట్ నువ్వు ధ్యానం చేసినా చెయ్యకపోయినా నువ్వు మార్చుకోవలసింది మాంసాహారం మానాలి. మనకు చెప్పింది అది ఫస్ట్ పత్రిజ గారు. మాంసాహారంతో ఎన్నో రకాల పాపాలను మూటగట్టుకున్నాము మనకు తెలియకముందు, పత్రిజి రాకముందు, మనకు చెప్పేవారు లేకముందు, ధ్యానం అవగాహన కాకముందు ఆ మాంసాహారానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చాము. ఎందుకంటే ఏది రుచికరంగా ఉంటుందో దాన్నే తీసుకోవడానికి ఆరాటపడుతుంటాము. మనకు అది అందరికి ఇష్టము. పత్రిజ గారు ఈ లోక విరుద్ధమైన ప్రచారాన్ని చేయడం జరిగింది. ఏంటి లోక విరుద్ధం అంటే? పత్రిజ గారు సత్య మార్గంలో నడవాలి, ధ్యానాన్ని పట్టుకోవాలని చెప్పడం జరిగింది. కానీ లోకంలో ఏమున్నది? ఎటు చూసినా అసత్యమే ఉంది, ఎటు చూసినా జీవహింసనే ఉంది. మరి అందరికి వ్యతిరేకంగా కాదా? వ్యతిరేకం అవుతుందా కాదా? వాళ్ళు నడుచుకున్న పద్ధతిలో మనం చెప్తేనేమో అవును కరెక్టే మీరు చెప్పిందని అనిపిస్తుంది. నడిచేదంతా అసత్యం లోకంలో, తినేదంతా అధర్మం. అంటే అన్నీ జీవహింస చేసుకుంటూ, మాంసాహారం భుజించుకుంటూ, ఇదే సరైన ఆహారం అని అనుకుంటూ దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది ప్రాపంచికంగా. పత్రిజీ మనకు పరిచయం కాకముందు, ధ్యాన మార్గంలోకి రాకముందు ఆ ఆహారానికే మనకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఈయనేంటి మాంసాహారం తినద్దంటాడేంటి? అందరు మాంసాహారం తినడానికి ఇష్టపడుతుంటే, అది ఎంతో సంబరపడుతుంటే, అది ఎన్నో ఫంక్షన్లు వెళ్తే అదే భోజనం పెడుతుంటే, అదే రుచికరంగా ఉందని అందరూ ఆరాటపడుతుంటే అసలు మాంసం వద్దంటాడు ఏంటి తను? అందరికీ ఒక పెద్ద సమస్య ధ్యానం కాదు, ఆహారంలో జరిగే మాంసాహారం గురించే పెద్ద సమస్య అయితే. ధ్యానంలోకి ఎవరిని రమ్మన్నా మాంసాహారం వద్దంటున్నారు. మేము ధ్యానంలోకి కుదరదు, మాంసం తినకపోతే కుదరదు, వండకపోతే కుదరదు, మా ఇంట్లో ఒప్పుకోరు కూడా అనేదాకా వచ్చేసింది. చాలామంది కూడా వచ్చి ధ్యానంలో నిమగ్నమై కూడా ఇంట్లో వాళ్ళతో వారి యొక్క రుచులను మార్చుకోకుండా ఆ ఇంటి వారి కోసమైనా ఆరాటపడుతూ వారి కోసమైనా కానీ వచ్చిన వాళ్ళు ఎంతోమంది మానుకున్నారు కేవలం ఆహారంతో. కానీ ఈ శరీరానికి మనం ఎలాంటి ఆహారం ఇవ్వాలి? సాత్వికమైన శాకాహారమే ఇవ్వాలి. మాంసాహారము మానవులు అనుకొని భుజిస్తున్నారు. మాంసాహారం భుజించే జంతువులు వేరుగా ఉన్నాయండి. మాంసం తినే పద్ధతి వేరుగా ఉంది. మాంసాహారము మానవులది కాదు. మరి మానవులదే మాంసాహారం అనుకుంటే ఒక పచ్చి జీవిని చంపి ఒక 10 మంది కూర్చొని తినండి, పచ్చి మాంసం తింటారా? మాంసాహారం కింద ఇష్టపడతారు కదా, పచ్చి మాంసం తినండి, ఒక 10 మంది కూర్చొని ఒక జంతువుని చెప్పుకొని తినగలుగుతారా? అది తిన్నట్టయితే మీరు మాంసాహారంగా అనుకోవచ్చు. తినలేరు కదా. ఎవరు? అడవిలో ఉండే క్రూర మృగాలు కొన్నిటికి మాత్రమే మాంసము వాటికి ఆహారం. వాటి తినే విధానము వేరు, వాటి పళ్ళ విధానము వేరు, వాటి జీర్ణాశయము వేరు, వాటి పేగుల విధానము వేరు. ఆ జీవహింస అంటే మాంసాహారాన్ని తినే జంతువుల పేగులు చిన్న సైజులో ఉంటాయి, దానికి కోరదంతాలు ఉంటాయి, చీల్చుకొని తినే విధంగా ఉంటాయి ఆ జంతువులకు. అది మాంసం తప్ప ఏది చీల్చుకొని తినదు, అది ఎంత తిన్నా అర్పించుకుంటుంది. కానీ మానవులు మాంసం తింటే మానవుల యొక్క పేగులు చాలా పొడుగ్గా ఉంటాయి, దాన్ని పీక్కొని తినడానికి పళ్ళ దంతాలు మనకు ఆ విధంగా లేవు. అందుకొరకే పచ్చి మాంసం తినలేకపోతున్నారు. తినమంటే కారణం అది. పచ్చి మాంసము తీసుకోవాలంటే కూర దంతాలు కావాలి. ఆ కూర దంతాలు మానవులకు ఉన్నాయా? పులికి సింహానికి ఎలా ఉన్నాయి చూడండి, వాటి పళ్ళని చూస్తే భయంకరంగా ఉంటాయి. అంటే అది ఏ జంతువు చూసినా చంపుతుందని పారిపోతుంది. ఆ పళ్ళను పట్టిందంటే ప్రాణం పోయేంత వరకు వదలదు. కానీ మన ఆహారం మాంసాహారం కాదు, మనకు అది సరిపోదు. దాన్ని మనం తింటే అది మన శరీరానికి దోషపూరితమైన రక్తాన్ని ఇస్తుంది. మన రక్తం అంతా దోషరహితంగా ఉంటుంది, చెడు రక్తంగా ఉంటుంది. ఆహారాన్ని బట్టే మనసు.
మరి అలాంటి దోషపూరితమైన ఆహారం మనం తిన్నప్పుడు మనలో ఉన్న అణువణువంతా కూడా దోషరహితంగా ఉన్నప్పుడు మన మనసు ప్రభావం ఎలా ఉంటుంది, మన ప్రవర్తన ఎలా ఉంటుంది సార్? అంత చెడుగానే ఉంటుంది. తినే ఆహారాన్ని బట్టి మనసు ఉంటుంది, మనసుని బట్టి మన ప్రవర్తన ఉంటుంది. మనము చెడు ఆహారము పనికిరా ఆహారాన్ని తీసుకున్నప్పుడు పనికిరాని ప్రవర్తనే ఉంటుంది మన దగ్గర. పనికొచ్చే సరి అయిన ఆహారం తీసుకున్నప్పుడు మనము సరి అయిన ఆలోచన చేస్తాము, సరి అయిన పద్ధతిలోనే జీవిస్తాము. మన అణువులన్నీ సరిగానే ఉంటాయి, మనలో ప్రవహించే రక్తమంతా సరిగానే ఉంటుంది. మనకు సాత్వికమైన శాకాహారం తీసుకున్నప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మనకు తీసుకోవలసింది శాకాహారం. భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది, యుక్తాహార విహారస్థ యుక్త చేష్టస్సు కర్మయోగం. ఆ సాత్వికమైన శాకాహారం కూడా యుక్తంగా తీసుకోవాలి. ఏటు కూడా సాత్విక ఆహారం తీసుకోమని అని చెప్పేసి ఇష్టమైన బజ్జీలు, కమ్మాయిన పులిహోర, మంచిగా బిర్యానీ అన్నము ఇది తినడం కాదు. తినాలి, రుచికరమే తినాలి, కానీ ఎంత తినాలి? యుక్తాహారము. మాకు భద్రత గారు చెప్తూ ఉంటాడు, మన ఆకలికి సరిపోయేంత కన్నా తక్కువనే తీసుకోవాలి. 4 ఇడ్లీలు తినేంత ఆకలి ఉన్నప్పుడు 3 ఇడ్లీలు మాత్రమే తినాలని చెప్పడం జరిగింది. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ సాత్వికమైన శాకాహారంలో 4 ఇడ్లీలు తింటే చట్నీ కమ్మం ఉందని ఇంకా 2 వేసుకొని తింటాము. కనీసం మాంసాహారం లేదు, ఈ శాకాహారం అన్న కడుపు నిండా తినకపోతే మళ్ళీ ఇది ఒక డౌట్. ఇది కూడా తినద్దా కడుపు నిండా? ఇది కూడా తృప్తిగా తినద్దా? ఇది కూడా డౌట్. సరే తిను, 4 6 తింటావు, ధ్యానంలో కూర్చోబెడతా, కూర్చోబెడతావు, అంతే. ఏం లేదు ప్రాబ్లం. అక్కడ ప్రాబ్లం ఏం లేదు. సాధకుడు తీసుకోవలసిన ఆహారము హితంగా ఉండాలి, మితమైన ఆహారం తీసుకోవాలి, హితంగా ఉండాలి. అంటే 4కి 3 ఇడ్లు సరిపోయేంత ఆహారం తీసుకోవాలి, అది కూడా హితంగా ఉండాలి. అంటే సాధనకు సరిపోయే ఆహారాన్నే తీసుకోవాలి. సాధనకు ఏ ఆహారము? సాధనకు అది పనికొచ్చే ఆహారం తీసుకోవాలి. నువ్వు బిర్యానీ అన్నం తిన్నావు, మిర్చీలు తిన్నావు, సాధన చేస్తున్నావు. సాధన చేసినప్పుడు నీకు మంచిగా నిద్ర వస్తుంది. ఎందుకంటే నూనె పదార్థాలు తిన్నావు, దాహం అవుతుంది, నిద్ర వస్తుంది. శాకాహారంలో ఈ ఆహారం కూడా సరి అయింది కాదు. ఇప్పుడు భోజనంలోకి ఇదే పెట్టింది మేడం గారు. సరే, తను ఒక ఫ్రెండ్ అనే ప్రేమతోటి చేసి పెట్టింది, తప్పు కాదు. కానీ మనం సాధన చేసేటప్పుడు సాధన సమయంలో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? హిత ఆహారము, సాధనకు పనికి వచ్చే ఆహారమే తీసుకోవాలి. మిత ఆహారం తీసుకోవాలి, హిత ఆహారం తీసుకోవాలి. మితం అంటే మనకున్న ఆకలి కంటే కొంచెం తగ్గింపే తీసుకోవాలి, మన ధ్యానానికి సరిపోయే ఆహారాన్ని మనం తీసుకోవాలి. ఇలాంటి ఆహారం తీసుకున్నప్పుడే మనం సాధనకు అనుకూలంగా మన శరీరం సహకరిస్తుంది, ఆసన సిద్ధి కుదురుతుంది. ఆ ఆసన సిద్ధి కుదిరితేనే సాధన చేస్తాము, సాధన చేస్తేనే జ్ఞానాన్ని పొందగలుగుతాము. మరి ఎలాంటి మీరు మాంసాహారం వద్దంటున్నారు, మరి పిల్లలు ఎలా ఎదగాలి, వాళ్ళు ఎలా బలంగా ఉండాలి, ఎలా లావుగా ఉండాలి? మీరైతే ఇన్ని రోజులు తిన్నారు, ఆ ఇంటి అయిపోయింది. మా పిల్లలు చెప్తున్నారు, మమ్మీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా సాధనకు వచ్చినప్పుడు దాకా తిన్నాము, మరి నువ్వు వద్దంటే ఓకే నీది పోయింది. మరి మా పిల్లలకు వద్దంటే మా పిల్లలు ఎలా ఎదగాలి? పిల్లలు పెరిగే పిల్లలు, వాళ్ళకు మాంసకృతులతో కూడిన ఆహారాన్ని ఇవ్వాలి, రోజు ఎగ్గి ఇవ్వాలి, బలమైన ఆహారం ఇస్తేనే కదా వాళ్ళు పెరిగేది అంటున్నారు. ఇది ప్రతి ఇంట్లో ఉన్న సమస్యలే, నాకు మీకని కాదు. చూడండి, అది మనము దోషపూరితమైన ఆహారం అని పత్రిజి గారు కోడిగుడ్డుతో సహా మాంసాహారాన్ని మానాలి, యుక్తాహారాన్ని శాకాహారంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది. మరి ఈ దోషరహితమైన ఆహారాన్ని పిల్లలకి ఇద్దామా? పత్రిజి గారు తన ఆదర్శ సూత్రాల 11 అదే చెప్పిండు. చిన్ననాటి నుంచే పిల్లలకు ఆనాపాన సతిని అభ్యాసం చేయాలి.
ఎప్పుడైతే చిన్నపిల్లలకు ఆనాపానసతి ధ్యానాన్ని అభ్యాసం చేస్తావో అప్పుడు వారి ఆహారంలో కూడా మార్పు వస్తుంది. ధ్యానం చేయకపోతే మార్పు అనేది రాదు, చెప్పిన అర్థం కాదు, వాళ్ళు వినిపించుకోరు, దాన్ని ఆచరించలేరు. విన్నవాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు, వినని వాళ్ళు ఏం చేస్తారు, అర్థం చేసుకోరు, అవగాహన ఉండదు. అది ఆ మాంసాహారమే, ఆ కోడిగుడ్లే బలమైన ఆహారంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మాంసాహారం కంటే శాకాహారంలో ఎన్నో ప్రోటీన్లు లవణాలతో కూడిన శాకాహారాలు ఎన్నో ఉన్నాయి. చూడండి, మనం ఫ్రెష్ కూరగాయలు అనుకుంటే ఆ కూర ఎంత రుచికరం ఉంటుందో మహిళలకు తెలుసు. తెచ్చుకొని 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వండుకున్న కూరగాయలు ఎలా ఉంటాయి, ఇప్పుడే ఫ్రెష్ పోసుకొచ్చిన కూరగాయలు వండుకుంటే ఎలా ఉంటుందనేది తెలుసు. ఈ కూరగాయలు అనేవి సూర్యరశ్మి యొక్క సూర్యకిరణాలతోటి, సూర్యరశ్మి యొక్క ఎనర్జీతోటి ఈ కూరగాయలు పెంచబడుతుంటాయి. భూమాత మీద మంచి ప్రవహిస్తున్న జల దేవతతోటి, సూర్యకిరణాలతోటి, సూర్యరశ్మితోటి, ప్రకృతి యొక్క ఎనర్జీతోటి ఈ కూరగాయలు పండించడం జరుగుతుంది. కూరగాయలు అలాంటి కూరగాయలు తింటే మనం ఎంతో ఎనర్జీ తీసుకోగలుగుతాం కూడా. ఆ కూరగాయలు శాకాహారమే ధ్యానానికి అనుకూలమైన ఆహారం. కానీ మీరు ఎవరు చెప్పడం లేదు, మరి కోళ్ళు మేకలు ఇవన్నీ ఏం కావాలి, అందరి శాకాహారం తినమంటే ఇవన్నీ ఏం కావాలి, మరి అవన్నీ ఎట్లా పెరిగిపోతాయి కదా, అవంతా నిండిపోతాయి కదా, మరి వాటిని ఎవరు తినాలా, వాటిని ఎవరు తగ్గించాలి? మనమేనా తినేది? ఎవరు తినాలి మరి? వాటిని స్వేచ్ఛగా జీవించనివ్వాలి. మనం తింటే తగ్గిపోవడం కాదు, వాటికి అవి స్వేచ్ఛగా జీవించడానికి భూమికి వచ్చాయి. కాబట్టి వాటిని స్వేచ్ఛగా జీవించండి. మనం తీసుకోవలసింది శాకాహారం. ఇంకా కొంతమందికి ఇది కూడా డౌటే, ఎందుకు మాంసాహారం తింటే జీవహింస చేసినట్టని జీవహింస చేయకూడదు అని చెప్తున్నారు. అంటే జీవిని చంపొద్దు అని అంటున్నారు, జీవిని చంపితే పాపము అని అంటున్నారు, మాంసాహారము మరీ పాపము, మహాపాపం అని చెప్తున్నారు. మరి ఈ కూరగాయలకు కూడా ప్రాణం ఉంది కదా, చెట్లకు కూడా ప్రాణం ఉంది కదా, వృక్షాలకు కూడా ప్రాణం ఉంది కదా, మరి వీటిని పోస్తే పాపం కాదా? పాపమే కదా, అవునంటారా కాదంటారా? సైలెంట్గా ఉండటం చెప్పండి. కూరగాయలను పోస్తే పాపం అవునా కాదా? ఆత్మ ఉన్నది, చైతన్యం లేదు. ప్రాణం ఉన్నది, చైతన్యం లేదు. దానికి ఒక్క కాయను పోస్తే 10 కాయలు వస్తాయి. అదే జీవి ప్రాణం ఒక్క ప్రాణం, దాని ప్రాణం తీస్తే మళ్ళీ ప్రాణం వస్తుందా? రాదు. ఒక తలకాయ పోస్తే ప్రాణం వస్తుందా? రాదు. ఇది ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ వాటిని మనం పోయడంలో తప్పు లేదు. వాటికి ఎనర్జీ ఉంది, దానికి చైతన్యం ఉంది, ఉంటేనే వృక్షం పెరుగుతుంది. కానీ ఆ జీవిని చంపితే రక్తం వస్తుంది, ఈ కూరగాయలు పోస్తే రక్తం రాదు. ఏ జీవినైతే చంపుతావో అందులో ఆత్మరూపంలో భగవంతుడు నిక్షిప్తమై ఉన్నాడు. ఇందులో కూడా ఈ వృక్షాల్లో కూడా చైతన్యం ఉంది, కానీ ఇవి శాకాహారంగా మనం తీసుకోవడానికి అనువైనవి ఈ కూరగాయలు, ఆకుకూరలు. దీన్ని పోస్తే రక్తం రాదు. నువ్వు కూరగాయలు తెంపితే కూరగాయలు కట్ చేస్తే మళ్ళీ కూరగాయలు పెరుగుతూ ఉంటాయి, ఆకుకూరలు కట్ చేస్తే మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. మొక్క నశించదు, ప్రాణము పోదు, చైతన్యం అలాగే ఉంటుంది. అర్థమైందా? బెండకాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నవి, టమాటాలు ఉన్నవి, వాటిని మనం కోసుకుంటాము, మళ్ళీ ఇంకా పెరుగుతాయా లేవా? మనం వృక్షాన్ని చంపడం లేదు, కూరగాయలను కోస్తున్నాం, ఆకుకూరలు కోస్తున్నాం, మళ్ళీ ఆకులు పెరుగుతాయి. కొన్ని ఆకులు తెంచితే మళ్ళీ ఆకులు చిగురుస్తాయి లేవా? చూడండి, కొన్ని కాలాల్లో చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి, మరి చెట్టు ఎండిపోతుందా? మళ్ళీ చిగురుస్తూ ఉంటుంది. చిగురుస్తుందా లేదా? దానికున్న ఆకులన్నీ రాలిపోతే మళ్ళీ చిగురుస్తూ ఉంటుంది. దాన్ని మనము
చైతన్యాన్ని దాన్ని చంపడం లేదు, మనం హింసించడం లేదు. కానీ జీవి యొక్క ఒక రెక్కను కోసినా, ఒక కాలును కోసినా ఏమవుతుంది? విలవిలా తన్నుకుంటుంది, బాధపడుతుంది, నరకం అనుభవిస్తుంది, రక్తం పారిపోతూ ఉంటుంది. నువ్వు రెక్కను కోస్తే రెక్క పుట్టదు మళ్ళీ దానికి, కాలును కోస్తే మళ్ళీ కాలు రాదు దానికి. అది హింసించినట్టు, శిక్షించినట్టు, బాధ పెట్టినట్టు అది నరకం అనుభవిస్తూ ఉంటుంది. అలాంటి నరకాన్ని మనము చేయకూడదు, హింస చేయకూడదు, జీవిని చంపకూడదు, బాధ పెట్టకూడదు, దేన్ని కూడా దుఃఖానికి కారకులు కాకూడదు. ఇవి వృక్షాలకు మనం ఎన్ని కూరగాయలు పోసుకున్నా అన్నీ మనకు మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. దాన్ని మనం ఎంత వినియోగించుకుంటే అంత ఎదుగుతూనే ఉంటుంది. అది మనం పోసుకున్నామని తగ్గిపోదు, నలిగిపోదు, నశించిపోదు. కాబట్టి మానవుల ఆహారము శాకాహారం, అది ఎనర్జీతో కూడిన శాకాహారం. కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏం తీసుకుందాము? ఏం తీసుకుందాం? మనం ఇంత శాకాహారం తీసుకోం. మాంసాహారం మానవులకు అనువైంది కానే కాదు. కాబట్టి మనం శాకాహారం తీసుకుంటూ అందరికీ కూడా తెలియని వారికి తెలియజేసే విధంగా ధ్యాన ప్రచారంలో మనం తెలుపాలి. అది మన ధర్మం. తెలుసు కూడా చెప్పకపోవడం అది వ్యక్తికి విరుద్ధమే. కాబట్టి మనకు ఏది తెలిస్తే దాని ఇతరులకు చెప్పాలి, తెలియజేయాలి. ధ్యాన ప్రచారాన్ని తెలియజేయాలి. కనీసం రోజుకు 10 మందికైనా ధ్యానం నేర్పాలి. చెప్తున్నామా మరి? రోజుకు ఒక 10 మందికైనా ధ్యానం చెయ్యండి అని ప్రచారం చెయ్యాలట. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను మాంసాహారం గురించి చెప్పను, చెప్తే వాళ్ళు రారు అనడం కాదు. మనము దాన్ని వివరంగా తెలియజేయాలి. అది వాళ్ళ ఇష్టం ఉంటే వస్తారు, లేకపోతే లేదు. కానీ దాన్ని మాత్రము దాచి ఉంచడానికి అవకాశము లేదు. దాని యొక్క వివరణ మనం ఇవ్వాలి. మాంసాహారం తింటే ఎంత నష్టమో, ఎంత పాపమో, ఎంత అది న్యాయార్జితమైన ఆహారం కాదు, అన్యాయమైంది. ఇది న్యాయార్జితమైన ఆహారం, శాకాహారం. మనం తీసుకునే ఆహారం కూడా న్యాయార్జితంగా ఉండాలి. ఎక్కడి నుంచో దొంగిలించింది కాదు, బేరమాడి కొసిరి తీసుకొచ్చింది కాదు, ఎవరికి అడగకుండా తెచ్చుకున్నది కాదు. తీసుకునే ఆహారం కూడా సరి అయిన ఆహారం తీసుకోవాలి. పక్క ఇంట్లో చెట్లున్నాయి, మనం కోసుకొని వచ్చి బెండకాయ కూర వండుకుందాము, అది సరి అయింది కాదు. కొసిరి అడిగి బేరమాడి తీసుకొచ్చుకోవడం కూడా సరి అయింది కాదు. ఎవరో మా ఇంటి ఆయన ఎవరో ఇష్ట తీసుకొచ్చిండు, అది కూడా సరి అయింది కాదు. అది కష్టార్జితంతో, న్యాయార్జితంతో తీసుకున్న కూరగాయలతోటే మనము శాకాహారం తీసుకుంటాం. అడగకుండా ఏ వస్తువును మనం తీసుకోవడానికి వీలు లేదు. అది మన బాకెట్లకు సగం దాకా పారుకున్నా సరే. చూడు, మా ఇంటి వెనక అరటి చెట్లు ఉన్నాయి. ఆ అరటి చెట్లు మా గోడ నుంచి డాబా మీద ముంగట ఇటే వస్తున్నాయి, అలా కష్టలు ఇటే వస్తున్నాయి. మా ఇంట్లో ఉన్నవే రోజు వెళ్ళి అలా కత్తెర తీసుకోవాలా, రోజు ఆకు తీసుకోవాలా, మంచి అరటాకులో పోసులు చేయాలి. మేడం ఇన్ని ఆకులు ఉన్నాయి, ఒక్కరోజు ఆకు తెచ్చుకుంటున్నామంటే ఆ మొక్క నువ్వు పెట్టినావా అని అన్నాను. పెట్టకపోతే మన డాబా మీదకి వచ్చింది కదా, రాని నేనైతే తెచ్చుకుంటున్నట్టు నువ్వు నీకు తినాలనిపిస్తుంది ఎన్ని రోజులైనా. నేను మాత్రం కొంచెం తినాను. అది మన మొక్క కాదు, మనం నీళ్లు పొయ్యలేదు, దానికి ఏమి చెయ్యలేదు. అది మన ఇంటికి వచ్చిందచ్చు, కానీ మనం దాన్ని అడగకుండా తీసుకోకూడదు. అడిగి తీసుకోవాలి, తప్పు లేదు. కానీ అడగకుండా దేన్ని కూడా ముట్టడానికి వీలు లేదు. కాబట్టి ఈ శారీరక ధర్మం అనేది ప్రతి ఒక్కటి శరీరం కోసం ప్రతి మానవుడు అన్నింటినీ అవగాహన చేసుకుంటూ ప్రాపంచికంలో మనం ఎలా జీవించాము, ఈ ధ్యాన మార్గం రాకముందు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా జీవిస్తున్నాము, ప్రాపంచికంగా ఏమి నేర్చుకున్నాము, ఇప్పుడు ఏమి నేర్చుకుంటున్నాము, అప్పుడు ఎలా నడుచుకున్నాము, ఇప్పుడు ఎలా నడుచుకుంటున్నాము, మన జీవన విధానంలో ఏమైనా మార్పులు కనిపిస్తున్నావా, మరి ధ్యానం చేస్తున్నాము,
జ్ఞానాన్ని పొందుతాము. మనం ఏమైనా తెలుసుకుంటున్నాము, ఇది మనము గమనించగలగాలి. దానికి అనుకూలంగా మనం ఉండగలగాలి. శరీరాన్ని ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే మనం ఆత్మగా అంత ఎదగడానికి అవకాశం ఉంది. శరీరము కుషించిపోయిందనుకో, నీరసించిపోయిందనుకో మనం సాధన చేయలేము. సాధన చేయకపోతే జ్ఞానం వస్తుందా? ఆసన స్థితి కూడా కుదరదు, కూర్చోలేము. మనం శరీరము బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందంగా ఉండాలి. అందంగా ఉండాలి రోజుగా పట్టుచీర కట్టుకోవాలని కాదు, ఆరోగ్యకరంగా శరీరాన్ని ఉంచుకోగలం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం అది మన చేతిలో ఉన్న పనే, ఎవరి వలలో కాదు. మనం మన ఆరోగ్యం గురించి మనం తగు జాగ్రత్తలు మనమే తీసుకోవాలి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామో అది మనం తెలుసుకున్నాము. అలాంటి ఆహారాన్నే తీసుకుందాము. అలాంటి ఆహారంతో ఆరోగ్యంగా ఉంచుకుంటే ఆసన స్థితి కుదిరితే సాధన బాగా చేయగలుగుతాము. ఎంత సాధన చేస్తే అంత జ్ఞానాన్ని పొందగలుగుతాము. ఎప్పుడైతే నువ్వు జ్ఞానం పొందుతావో నీలో మార్పు అనేది కలుగుతుంది. నీ మార్పు వల్ల నీ జీవన విధానంలో కూడా ఎన్నో గమనించగలుగుతుంది. ఇది నీ శరీర ధర్మం యొక్క ఎవరికి వారు శరీరాన్ని ధర్మంగా